హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధా. ఈరోజు నేను మీషోలో కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. ఒక 10 ఐటమ్స్ వరకు. అవన్నీ అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ముందుగా నేను బెడ్ మీదకి డబల్ కాట్ బెడ్షీట్ని తీసుకున్నాను అనమాట. ఇది 300 లోపే పడింది మనకి. ఇది సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది. అలాగే కలర్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఇది కాటన్ అనమాట. కాటన్లోనే తీసుకున్నాను. డిజైన్ కానీ అన్నీ కానీ, అలాగే దీని సైజు కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, మొత్తం సైజు ఇదంతా చాలా పెద్దగానే ఉంది. మోడల్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఉయ్యాలన్నమాట. ఇది ఉయ్యాల అనేది సెకండ్ టైం తీసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అసలు ఫస్ట్ టైం తీసుకున్నది కూడా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే అది వాడేసి పిల్లలు అనేది ఆ రౌండ్స్ ఉండేది ఇరిగిందనమాట. ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి వాడిన తర్వాత. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ట్రీస్ అనమాట అండి. ఇవి 8 ట్రీస్ వచ్చినాయి అనమాట. మొత్తము 8 చెట్లు, చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. షోకి అయితే చాలా బాగుంటాయి మనకి. అలాగే ఇవన్నీ అసలు ఎలా వస్తాయో అని అనుకున్నాను, కానీ ప్యాకింగ్ కూడా అన్నీ గట్టిగానే అట్టా ఉన్నది. చాలా బాగా ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా అన్నీ ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ టైప్స్ చెట్లలాగా మనకు అన్నీ వెరైటీ మోడల్స్లో ఇచ్చారు. అన్నీ ఒకదాని మించి ఒకదానికి ట్రీస్కి చాలా బాగా లుక్ అనేది అదిరిపోయిందండి. ఇవన్నీ నేను ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా చూపిస్తాను. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేవుడ్ మోడల్లో మనకి డిజైన్ లాగా గోడకు వాళ్ళకి అతికించుకొని ఈ ఫ్లవర్స్ అనేది సెట్ చేసుకోనికే నేను ఇవి ఒక 8 తీసుకున్నాను అనమాట. 8 ఫ్లవర్స్కి 8 ప్లేవుడ్ మోడల్లో స్టిక్స్ అనేది ఇవి మనకు పెట్టుకోవచ్చు అనేది తీసుకున్నాను. కాకపోతే ఇవి తీసి బాగా వచ్చినాయండి. తీసి పెట్టేటప్పుడు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే పెట్టేటప్పుడు అందులో మనకి విరిగిపోతుంది అనమాట. అవి కొనలు అనేది చూసి పెట్టాలి. కానీ ఇవి కూడా మోడల్ బాగుంది, కానీ క్వాలిటీ వైజ్ అయితే పల్చగా వచ్చినాయి అనమాట చెక్కలు అనేది. ఇలా పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టేసుకోవాలి. నేను దీన్ని ఇలా పెట్టేసి దీని మీద ట్రీస్ పెట్టేసుకొని డబుల్ స్టిక్ తోటి గోడకు అతికించాను అనమాట. ఇలా పెట్టేసుకొని డబుల్ స్టిక్కర్తో అతికించవచ్చు, లేదంటే సీలలు కూడా కట్టవచ్చు. నేను డబుల్ స్టిక్కర్తో అతికించాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆవుదొడల్లాగా కలర్స్ మోడల్లో రెండు స్టిక్స్ అనమాట. 2 రౌండ్ షేప్లో వచ్చే మోడల్ అనమాట. అటు ఇటు పెట్టుకోవచ్చు అన్నట్టుగా. కానీ మస్తు కలర్ మాత్రం ఆరెంజ్ పింక్ చాలా బాగా వచ్చినాయండి. కలర్ కూడా అదిరిపోయింది. అసలు చాలా మోడల్ బాగుంది, లుక్ బాగుంది, అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని మీద ఏదో ఉందని చూస్తున్నా, మరకలాగా పడిందని, కానీ బాగుందండి. చూసేటప్పుడు ఇవి కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ తీస్తే రావు, కాబట్టి చూసి పెట్టాలి స్టిక్స్ అనేది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి దేవుడి దగ్గర మనకి ఓం లాగా ఉంటుంది. ఇట్లా సెల్ఫ్లో పైన అతికించుకోవడానికే వీలుగా ఉంటుంది అన్నట్టుగా ఈ ఓం టైప్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ 100-200 లోపే అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా వాల్ స్టిక్ అనమాట అండి. ఇది కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. స్టిక్స్ 3 ఉంటాయి కదా, ఒకటి పెద్దది, 2 చిన్నవి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. ఎలా వస్తాయి అనుకున్నా, కలర్ కూడా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినాయి అనమాట. ఫోటోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చినాయి. మోడల్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వీటిని నేను మోడల్ ఎప్పటి నుంచో చూసి అసలు ఇది డెక్కర్ లాగానే అనమాట అండి. డెకరేషన్ వైజ్లో మనము డైనింగ్ టేబుల్ మీద కానీ, లేదంటే సోఫా ముందర చైర్ ఉంటుంది కదా, చిన్న టేబుల్ మీద కూడా పెట్టుకోనికే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగా వచ్చింది. మోడల్ ఎలా ఉంటుందో అసలు అనుకున్నా, కానీ బాగా వచ్చింది. దీంట్లో ఒక ఫ్లవర్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు వాల్ హ్యాంగింగ్ అనమాట అండి. ఇవి అంటే థ్రెడ్ తోటి స్టిక్ అది మనకు ప్లైవుడ్ లాగా ఇచ్చేసి ఇట్లా థ్రెడ్ తోటి బాగా వచ్చిందండి. వైట్ తోటి అల్లినట్టుగా, అంటే క్లాత్ తోటి అనమాట, థ్రెడ్ క్లాత్ తోటి. చూడ్డానికి ఎంత బాగుందో కదా. మోడల్ అనేది చాలా బాగా వచ్చింది. వీటిని ఇలా ఫ్లవర్ తోటి నేను వాల్ హ్యాంగింగ్ లాగా చేసుకున్నాను అనమాట.
ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హీట్ బ్యాగ్స్ అనమాట. మనము కాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇట్లా మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇలా హీట్ బ్యాగ్స్ అనేది మనము యూజ్ చేస్తాం కదా. అవి నేను 2 తీసుకున్నాను అనమాట. 2 కలిపి 220 పడినాయి. అందుకే 2 ఆఫర్లో నేను 2 తీసుకున్నాను. వీటిని ప్లగ్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ ఉంచితే హీట్ అవుతుంది బ్యాగ్. ఒక 1 అవర్ వరకు ఉంటుంది. ఇలా మనము దీనిపైన ఉన్న హోల్ క్యాప్ ఉంది కదా, దాన్ని ఇలా పక్కకు అనేస్తే దానికి పిన్స్ ఇచ్చారనమాట. ఈ పిన్స్ అనేది మనము ఇందులో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేస్తే హీట్ బ్యాగ్స్ ఒక 1 అవర్ వరకు ఉంటాయి అన్నారు. చూడాలి ఎలా ఉంటుంది. ఇప్పుడు అన్నీ నేను ఎలా డెకరేట్ చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఇలా నేను ట్రేస్ అనేది అలాగే మనకు ఈ మోడల్లో ఉన్న ప్లైవుడ్ అనేది డబల్ స్టిక్కర్ తోటి ఇలా అతికించుకొని దాని మీద ట్రీస్ అనేది ఇలా సెట్ చేశాను. అలాగే దేవుడి దగ్గర ఓం అనే అక్షరాన్ని పెట్టుకున్నాను. ఇలా హ్యాంగింగ్ ఉంది కదా, దాని మీద ఈ ట్రీ పెట్టి ఇలా పెట్టేశాను. వాల్ ఫొటోస్ అన్నీ కూడా చూడండి ఎలా వచ్చాయో. బయట కూడా నేను ఈ ట్రీస్ని పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.